దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 107వ కీర్తన 27-28 వచనాలు. వారు ఎటు తోచక యుందిరి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించును. ఒక్కోసారి మన మానవుని ప్రయత్నాలన్నీ విఫలమైనట్టుగా అనిపిస్తాయి. అన్ని దారులు మూసుకుపోయినట్టుగా అనిపిస్తాయి. ఒక్కోసారి విపరీతమైన శ్రమలో ఏం చేయాలో ఎటు తోచక ఏమీ అర్థం కాదు. అలాంటి సందర్భంలో ఇక్కడ వారు యెహోవాకు మొరపెట్టిరి అని రాయబడి ఉంది. మన మానవుని ప్రయత్నాలు అన్నీ విఫలమైనప్పటికీ చివరిగా మనము దేవుని కోసం ప్రయత్నించినట్లయితే, దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు మనల్ని వాటి నుండి విడిపిస్తారు. ఎన్ని తాళం చెవులతో ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోతుంటే నిరాశపడకండి. తాళం చెవుల గుత్తిలోని ఆఖరి తాళం సరైన తాళమేమో. ఎటూ తోచక ఓ మూలను మ్లానవదనంతో నిలబడి ముందేం జరగనున్నదోనని చేతులు నలుపుకుంటూ లోకమంతా పగవారై ఉంటే ఒంటరితనంలో గుబులుగా దిగులు పడుతున్నావా క్రైస్తవ విశ్వాసి? ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే దైవశక్తి కనిపించే మహిమావేదిక. ఎటూ తోచక ఓ మూలను దుర్భరమైన బాధ కాలుస్తుంటే, ఇక సహించలేనంటూ మనస్సు మూలుగుతుంటే నిలబడిపోయావా? ఎడతెరిపి లేని శ్రమ కృంగదీస్తుంటే, కళ్ళు చీకట్లు కమ్మి ఒళ్ళు మొద్దుబారితే ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే క్రీస్తు ప్రేమ ప్రకాశించే మహిమావేదిక. ఎటూ తోచక ఓ మూలను మొదలెట్టిన పని నిరర్ధకమైపోతే, పూర్తి కాకుండా ఆగిపోతే, మనసు తనువు భారంతో కుంగిపోతే, పని పూర్తి చేయటానికి శక్తి కరువైతే, చేతుల్లో బలం లేక వణికితే, ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే నీ భారాన్ని మోసేవాడు నిలిచి ఉన్నాడు. ఎటూ తోచక ఓ మూలను నిలబడ్డావా? సంతోషించు. ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే శక్తి నిన్నెన్నడూ విడనాడని దైవశక్తి నీ అడుగుల్ని వెలుగులోకి నిస్సందేహంగా నడిపించే పరమశక్తి ఎదురు చూస్తున్నది నిన్ను ఆదుకోవటానికి. ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే సమర్థుడైన దేవుడు నీకు తెలుస్తాడు. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, కొన్ని సందర్భాలలో మేమేం చేయలేని పరిస్థితుల్లో, మా మానవ ప్రయత్నాలన్నీ విఫలమైన పరిస్థితుల్లో దేవా ఎలా నడుచుకోవాలో, ఏం చేయాలో మాకేమీ తెలియదు. అలాంటి సందర్భంలో వారు యెహోవాకు మొరపెట్టిరి. శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమకు తాళలేక యెహోవాకు మొరపెట్టిరి అని మీ వాక్య భాగం మాకు సెలవిస్తూ ఉంది. అవును తండ్రి, మీకు మొరపెట్టినప్పుడు మీరు ఆపదల్లో నుండి విడిపించగలరు ప్రభా. స్తోత్రంలో తండ్రి. అయ్యా నా తండ్రి, ఏం జరుగుతుందో అని తెలియక నా తండ్రి, నాయన ప్రభా, దిగులుతోటి ఒంటరితనంతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా నా తండ్రి, చీకట్లో కమ్మి నాయన ప్రభా జీవితాలలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దేవా మీ ప్రేమ చేత ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభా. సహాయం చేయండి. మేము చేసినటువంటి, మేము ప్రయత్నించిన ఆలోచనలన్నింటినీ నాయన ప్రభా విఫలమైపోయినప్పటికీ దేవా, అయ్యా మొదలెట్టిన పనులు నిరర్ధకమైపోయినప్పటికీ దేవా యేసయ్య కృంగిపోతూ భారంతో నాయన ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా నా తండ్రి, అయ్యా భారాన్ని మోసేది మీరే కనుక మీరున్నారని నాయన ప్రభు, మీరు నిలిచి ఉన్నారని మాతో పాటు మేము గ్రహించుకోవటానికి ఒక సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించండి ప్రభు. స్తోత్రంలో నాయన, మేము ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నుంచి విడిపించగలిగిన సమర్థులు మీరే కనుక దేవా, మీ మీద ఆశ పెట్టుకొని మేము ముందుకు సాగిపోవటానికి
మీ కృపను అనుగ్రహించమని, మీ నామానికి నాయన ప్రభ మహిమ తెచ్చుకోమని, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మీ శక్తి చేత నింపమని, అయ్యా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.